హలో గైస్, అందరికి వెల్కమ్ మై ఛానల్. వీడియో వచ్చినప్పుడు ఏంటంటే బీటెక్లో కెమిస్ట్రీ పరంగా చూసుకున్నట్లయితే యూనిట్ 5 నుంచి ఈ 10 క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ 10 క్వశ్చన్స్ కనుక మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సరిపోతుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చినప్పటికి ఏంటి, ప్రిపరేషన్ ఆఫ్ బ్యాక్లైట్ అండ్ ఇట్ అప్లికేషన్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ అండ్ ఇట్ అప్లికేషన్స్, కండక్టింగ్ పాలిమర్స్, ఫంక్షనాలిటీ ఆఫ్ మోనోమర్స్, డిఫరెన్స్ బిట్వీన్ ఎడిషన్ పాలిమరైజేషన్ అండ్ కండెన్సేషన్ పాలిమరైజేషన్, డిఫరెన్స్ బిట్వీన్ థర్మోసెట్స్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్, ప్రిపరేషన్స్ ఆఫ్ నైలాన్ 66 అండ్ టెఫ్లాన్, preparations of bionase and bionine rubbers, preparations of PVC, PGA, PLE and its applications, define about polymerization process. సో ఓకే, ఇందులో ఏంటంటే ఒకసారి ఏం చేస్తారంటే 2 మార్క్స్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ బ్యాక్లైట్ అలా అడుగుతాడనమాట. ఇలా డైరెక్ట్గా 5 మార్క్స్కి అడగాలనుకుంటే ప్రిపరేషన్ ఆఫ్ బ్యాక్లైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్ అప్లికేషన్స్ అని అడుగుతాడు. ఓకే, లేదు డైరెక్ట్గా 10 మార్క్స్కి అడగాలనుకుంటే ఒక 4 రియాక్షన్స్ ఇచ్చి ఫర్ సపోజ్ రైట్ అబౌట్ ప్రిపరేషన్స్ ఆఫ్ నైలాన్ 66 అండ్ టెఫ్లాన్ అండ్ ఆల్సో బ్యోనాస్ అండ్ బ్యోనైన్ రబ్బర్స్ ఇలా అడుగుతాడనమాట డైరెక్ట్గా 10 మార్క్స్కి అడగాలనుకుంటే. ఓకే, సో ఈ 10 క్వశ్చన్స్ కనుక పెర్ఫెక్ట్గా చదివినట్లయితే వాడు ఎలా తిప్పి అడిగినా సరే మీరు రాయగలరు ఈజీగా. సో ఓకే, అండ్ ఇంకో విషయం, ఈ 10 క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ మా దగ్గర అవైలబుల్గా లేవు అనుకుంటే ఏం చేస్తారంటే ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే నా టెలిగ్రామ్ ఛానల్లో ఈ 10 క్వశ్చన్స్కి సంబంధించి పీడిఎఫ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో జాగ్రత్తగా చదివినట్లయితే సరిపోతుంది, మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.